హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎవరితో ఉన్నా అంటే చాలా హాట్గా కనిపించే స్వాతి నాయుడు. హాట్ అనగానే పేరుకి నిర్వచనం స్వాతి నాయుడు తో ఉన్నానంటే జస్ట్ ఇంటర్వ్యూ కండి, మీరు తప్పుగా అనుకోకండి. ఓకే, చూడండి, చూస్తే అర్థమవుతుంది కదా. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారు. ఓకే, ఏం చేస్తారు ఈ మధ్య కాలంలో మీరు? ఈ మధ్య కాలంలో ఇలానే ఏదో ఒక మూవీ, ఏదో ఒక షూటింగ్, ఏదో ఒక ఇంటర్వ్యూ అట్లా. ఈ మధ్యన డబ్బింగ్ కూడా బాగా చెప్తున్నట్టున్నారు. డబ్బింగ్ అట్లేం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ మధ్య ఒక మూవీ చేశాను అనమాట, క్రైమ్ రీల్ అని. దానికి ఆల్రెడీ డబ్బింగ్ చెప్పాను. అయితే యూట్యూబ్ లోని నాకు సెన్సర్ ప్రాబ్లం. అన్ని దగ్గర నా వీడియోలు అనగానే అదొక అడల్ట్ కంటెంట్ అనేసి ఆఖరికి మూవీలో కూడా మూవీ మొత్తం మీద నా ఒక్కదాని గురించి సెన్సర్ ప్రాబ్లం అయింది. దాని గురించి మళ్ళా ఈ రోజు వెళ్ళి మళ్ళా కొద్దిగా చిన్న కరెక్షన్ చేసి వచ్చాను. అంటే ఒకప్పుడు చేసిన చరిత్ర ఇవాళ సెన్సార్ నే హడలేపిస్తుందా? అదే కదా, నేనేమనుకున్నానంటే డబ్బింగ్ మళ్ళీ రీటేక్ అంటే అందరూ వస్తారనుకో, చూస్తే సినిమా మొత్తం ఓకే, ఓన్లీ నా దాని దగ్గర మాత్రమే సెన్సర్. అది హ్యాపీ అవ్వాలా లేకపోతే అయ్యో సెన్సర్ వాళ్ళకి కూడా నాతోనే ప్రాబ్లమా, అందరికి నాతోనే ప్రాబ్లమా? అర్థం కాదు. ఏం సీన్ చేశారు అంతగా సెన్సార్ కూడా నచ్చని సీన్ ఓకే అంటే ఒక హౌస్ లో హీరోయిన్ కి తీసుకొచ్చి పడేస్తారనమాట. డైలాగ్స్ అన్నమాట. అంటే ఆ హౌస్ లో అందరు ఉంటారు కదా, ఏ ఇలియానా, నయనతారా, ఏ కాజల్ రండే, కస్టమర్ వచ్చాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి అది ప్రాబ్లం అంట. ఆ నేమ్స్, హీరోయిన్స్ నేమ్స్ పెట్టొద్దంట. ఇంకో దగ్గర ఏం చెప్పానంటే, ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఏ నువ్వు వేస్తే నేను అదేమంటారు వందే భారత్ చాలా స్పీడ్ ఉంటా అన్నప్పటికీ ఆ వర్డ్ వాడొద్దంట. అప్పుడు మళ్ళీ అది తీసేసి నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది అవే సెన్సార్ కి ఇబ్బంది అనిపించింది అన్నమాట. మీరు 9 Arts లో కూడా ఒక ఛానల్లో చేస్తున్నారు కదా? 9 Arts అదే ఈమెతోని ఏదో ప్రాంక్ పోయి అమ్మాయితోని చేస్తున్నారు కదా అది బోల్డ్ కంటెంట్. అవునవును, అది సిరీస్ చేశాను. అండ్ తర్వాత ఏమైందో మరి ఆఫీస్ టీమ్ అదంతా చేంజ్ అయింది. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. అవి చేస్తున్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎంత సూపర్ కదా నిజంగా. అసలు నాకు అదేమో నా నరాల్లో అడల్ట్ కంటెంట్ అన్న, డైలాగ్స్ అన్న, సీన్స్ అన్న నాకు చాలా ఇష్టం చేయాలని. అంటే 100% న్యాయం చేస్తా, నేను కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అవునా? అది డబుల్ మీనింగ్ రాగానే మీకు ఒక రకంగా వైబ్రేషన్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ అంటే మీకు చాలా ఇష్టం? నాకు అంటే ఇలానే చేయాలని నేను ఫస్ట్ అనుకుని రాలేదు. బట్ వచ్చిన తర్వాత అందరు అవే ఇస్తున్నారు. ఓకే, మనకి ఏది ఇచ్చినా దాంట్లో మనం 100% చూపించాలి. అది బాడీ అయినా, యాక్టింగ్ అయినా, ఏదైనా అని చెప్పేసి నేను ఇంకా చక్కగా అట్లనే చేసుకుంటున్నా. ఏదైనా ఇష్టమే, ఏది ఇచ్చినా. మీరు మీ బాడీని ఓపెన్ చేసిన సీన్ ఏంటిది? ఏ కెమెరామ్యాన్ ముందు? అయ్యో రామా, ఎన్నో చేశారు, గుర్తు పెట్టుకోవాలంటే కష్టం. బట్ ఫస్ట్ ఫోటోషూట్ చేశాను అనమాట. అప్పుడు ఎలా అంటే కెమెరా లైటింగ్ అంతా ఉంది, ఇటు సైడ్ కెమెరా, ఇటు సైడ్ ఉంది, నేను ఇటు తిరిగి ఉండాలి, శారీ ఇటు కప్పుకోకుండా అదంతా చేతికి పెట్టుకుని ఇలా పోజ్ ఇవ్వాలన్నమాట. ఫ్రంట్ అంతా ఓపెన్, బ్యాక్ ఓపెన్, కాకపోతే ఫేస్ ఇలా పడుతుంది అనమాట. దట్ డే ఐ డిసైడెడ్ నేను సిగ్గు పడకుండా ఉంటేనే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే సూత్రం కంటిన్యూ. సిగ్గు పడకూడదు, ఇట్స్ ఆల్సో ఒక ప్రొఫెషన్, యాక్టింగ్ లాగా చూడాలి అని నేను. ఎందుకంటే అదే అవకాశం లేక ఎంతో మంది బాధపడుతున్నారు. సో నాకు వచ్చిన అవకాశాన్ని నేను న్యాయం చేస్తే రేపు ఇంకొక 4 అవకాశాలు వస్తాయి అనేది నేను నమ్ముతా. ఇప్పుడు కొంతమంది నేను చేసేదాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. అలానే నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టారు కదా. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఈ రోజు నాకు కష్టం వస్తే నేనే చూసుకోవాలి కదా. కాబట్టి ఇంకా బ్యాడ్ గా మాట్లాడినా, గుడ్ గా మాట్లాడినా ఇంటా వదిలేస్తా, నా పని నేను చేసుకుంటూ వెళ్తా. కానీ స్వాతి నాయుడు అనే దానికి వాల్యూ లేదు అని చాలా వరకు చెప్పుకుంటుంటారు మీతోని. అంటే సపరేట్ గా మాట్లాడతారు కానీ మీతో నలుగురు జర్నీ చేయాలంటే ఇష్టపడరు. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అలాంటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్పాలంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఓకే, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని అంటారు కదా. అంటే ఇప్పుడు పద్ధతిగా మాత్రమే వీడియోలు చేస్తే అప్పుడు పేరెంట్స్, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది. అలా చేస్తే నాకు ఓకే.
కానీ నాకు అలా ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు కదా, కాబట్టి నాకు వచ్చిన అడల్ట్ కంటెంట్ కి నేను న్యాయం చేసుకుంటూ చేస్తున్నాను. దానివల్ల మా పేరెంట్స్ కి నచ్చదు, చుట్టాలు ఎవరు మాట్లాడరు, ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడరు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఇలా నలుగురిలో అన్నప్పుడు ఐ డోంట్ నో ఎవరు ఇట్లా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. బట్ స్వతహాగా వాట్ ఐఎమ్ గుడ్. అంటే నా పేరెంట్స్ తోటి నేను మంచిగుంటా, నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా నేను మంచిగుంటాను. షూటింగ్ ఈస్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఒక పర్సన్ మూవీలో ఒక కత్తి పెట్టి పొడిచాడని బయట కూడా అలా చేయడు కదా. కానీ ఇప్పుడు విలన్ రోల్స్ చేసిన వాళ్ళు బయట హీరోయిజం గా కూడా ఉండొచ్చు, సినిమాలో హీరోలాగా ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని న్యూస్లు వస్తున్నాయి, వాళ్ళు విలనిజం గా చేస్తున్నారు. అట్లాగా నేను కూడా కెమెరా ముందు ఎలా ఉంటానో ఆఫ్ కెమెరా ఐ ఫీల్ సో షై. నేను ఎవరితో తొందరగా వెళ్ళి మాట్లాడను, ఎవరైనా పక్కన ఉంటేనే ఐ ఫీల్ సో షై. కానీ ఎవరు నమ్మరు. ఓకే, అలా చెప్పినా ఎవరు నమ్మరు, ఎందుకంటే ఆ కంటెంట్ చూసి చూసి చూసి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు అది? ఓ మై గాడ్, 10 ఇయర్స్. 10 ఇయర్స్ అనుకుంటా. 10 ఇయర్స్ లో ఎన్ని చూసుంటా. ఓకే, అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, 10 ఇయర్స్ లో ఎవరు బాగా అనిపించారు మీకు? ప్రెసెంట్ అయితే ఇక్కడ నా ముందు మా ఆయన ఉన్నాడు కాబట్టి మా ఆయనే గ్రేట్. కాదండి, మీ ఆయనని కూడా వదలలేదు ఎందుకు వీడియోస్ లో? అంటే ఎందుకంటే నాకు ఎవరు లేరు ఇంకా చేయడానికి వీడియోస్ లో. సో మనకి పాతకాలం వాళ్ళు ఏం చెప్పారు, ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి, ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇలా అన్ని ఉన్నాయి కదా వీడియోస్ ఉన్నప్పుడు. సో మా హస్బెండ్ నేను కలిసి కొన్ని వీడియోస్ చేశాను, చాలా వైరల్ అయినాయి కదా అవి కూడా. అంటే నేను చేసిన ప్రతి వీడియో వైరల్ అవుతుంది కదా. ఇంకా వైరల్ కదా? అవునా, ఇంకా కావాలా మీకు వీడియోస్? ఓకే, అయితే చేస్తారు ఇప్పటి నుంచి ఇంకా. ఓకే, అంటే మనం ఇది సెక్స్ అనేది అందరికి చాలా వరకు ఇష్టం, కానీ బోల్డ్ గా మనం చెప్పుకోము, కానీ చేస్తే తప్పు, చూస్తే తప్పు అని చెప్తుంటారు. దీన్ని మీరు ఏమంటారు? యాక్చువల్లీ మనకి అంటే మళ్ళీ నేను ఇలా మాట్లాడితే ఎవరైనా తప్పు అంటారేమో కానీ, ఈవెన్ దేవుడి గురించి చెప్పినా, పురాణాల గురించి చెప్పినా, అసలు సృష్టి పుట్టిందే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది ఏ మతమైనా కులమైనా, ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు, వాళ్ళ మధ్య ఆకర్షణ వచ్చింది, వాళ్ళ మధ్య ఇది ఏమంటారు సంపర్కం జరిగింది, ఆ విధంగా. ఈవెన్ చెట్లు జంతువులు ఇదే కదా, ఇదే సృష్టి, కలయిక లేనిదే ప్రపంచం అనేది లేదు, దానివల్లే పిల్లలు పుడతారు, ఇదంతా ప్రాసెస్ ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా చైల్డ్ కంటెంట్ ఒకలాగా ఉంటుంది, అడల్ట్ కంటెంట్ ఒకలాగా ఉంటుంది, ఇలా వేరువేరుగా చేసి చెప్పారు. కానీ మన వాళ్ళు ఎలా అంటే చూసేవి అవే, సీక్రెట్ గా చేసేది అదే, అన్ని అదే. కాకపోతే మళ్ళా అలా ఎవరైనా కంటెంట్ చేస్తే మాత్రం అమ్మో వీళ్ళు ఇలాగా భరితే ఏదో ఇక మాటలు, ఇక నా నోటితో ఎందుకు చెప్పాలి అలా అంటూ ఉంటారు. అలా ఏం లేదు, ఇది కూడా ఒక ఇదే కదా. ఇప్పుడు ప్రతి ఛానల్స్ లో లేట్ నైట్ అవగానే చాలా షోస్ వస్తూ ఉంటాయి, ప్రతి మూవీలో రొమాంటిక్ సీన్ లేదే అంటారు కదా, ఏమంటారు అట్లా బిట్స్ అంటారా, అలాంటివి లేదే ఎవరు సినిమాకి వెళ్ళరు. కాకపోతే నా దాంట్లో కొద్దిగా డోస్ ఎక్కువ ఉంటుంది, మరీ హై డోసే ఉంటది. మీరు బాగా చూస్తారు అనుకుంటా, మీ ఫాలోవర్ నేను మిమ్మల్ని ఫాలో అవుతా. సో నేను అనుకుంటా ఇదేం తప్పు కాదు అని చెప్పి. తప్పు కాదని, కానీ ఇదే అంటే ఇప్పుడు అందరికి సెక్స్ అనేది మైండ్ లో కంపల్సరీ ఉంటది, సెక్స్ చేయాలని ఉంటది, ఒక అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా. కానీ ఇది ఇవాళ మీరు అంటే అది చేసింది, ఇవాళ మీరు ఒక నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు, కొందరికి మీకు డబ్బు పరంగా రావచ్చు, నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు. కానీ దాన్నే తప్పుపట్టే సమాజాన్ని ఇవాళ మీకు స్వాతి నాయుడు అంటే ఒక అంటే సెన్సార్ వరకు వచ్చిందంటే దీన్ని ఎలా ఫీల్ అవుతారు మీరు ఒంటరి కూర్చున్నప్పుడు కానీ మీరు రియలైజ్ చేసినప్పుడు కూడా? ప్రతి ఒక్కరు లైఫ్ లో అనుకుంటారు కదా, ఒకవేళ లైఫ్ మళ్ళా బ్యాక్ వెళ్తే అప్పుడు నేను ఈ దారి వచ్చేదా ఇది అలా అని చెప్పి. నా లైఫ్ మళ్ళా వెనక్కి వెళ్ళినా కూడా అప్పుడు కూడా ఈ తెలుగు ఇండస్ట్రీ అనేది నాకు అవకాశాలు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, సో అప్పుడు ఇవ్వదు. అలా అని నేను రిటర్న్ వెళ్ళిపోయి ఏదో పెళ్లి చేసుకుని ఏదో పిల్ల, ఇప్పుడు కూడా నేను మ్యారీడ్ అయింది, నాకు పాప ఉంది. కాకపోతే నేనేమంటున్నానంటే నా లైఫ్ లో నాకంటూ ఒక పేరు నేను సంపాదించా, నాకు ఆ పేరు ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే నాకు పెద్ద పెద్ద మూవీస్ లో అవకాశాలు వచ్చి లేదా కంటిన్యూ ఏదైనా సిరీస్ అలా కూడా ఏదైనా వస్తే ఐఎమ్ హ్యాపీ. ఏం లేదండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఇదే రొమాంటిక్ చేస్తే దాన్ని వేరేగా పిలుస్తారు, అదే చిన్న చిన్న వాటిల్లో చేస్తే కొద్దిగా చీప్ గా చూస్తూ ఉంటారు. అంటే చేసేదంతా సేమే, కాకపోతే ప్రాజెక్ట్ పెద్ద దాంట్లో చేస్తే ఏంటంటే ఆ విలువ వేరే ఉంటుంది, ఆ ఇది వేరే ఉంటుంది. పెద్ద పెద్ద హీరోయిన్స్ చేస్తేనేమో ఏం తప్పలేదు, నేను చేస్తే తప్ప అండి, సన్నీ లియోన్ చేస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప, మీరే చెప్పండి. ఓకే,